హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజేడి అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఆ, ఇవాళ మా ఛానల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకతను అడిగాడు, నాకు ఈడీ ఉంది సార్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య ఉంది, మీ యునాని ఎలాంటి వైద్యం ఉంటుంది? ఈడీ అంటే రెండు రకాలు ఉంటుందమ్మా, రెండు రకాలు. ఒకటి ప్రైమరీ, అంటే అంగం లేకపోవడమే మొదటే ప్రాబ్లం వస్తుంటుంది, దానికి ప్రైమరీ ఈడీ అంటారు. అలాగే టైప్ 2, టైప్ 1. అలాగే టైప్ 2 ఏంటంటే అంగం స్తంభించాక తొందర కిందికి వచ్చేయడం జరుగుతుంది, దానికి టైప్ 2 ఈడీ అంటారు. ఈ రెండు రకాలుగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు అంటే 7-8 కారణాలు ఉంటాయమ్మా. ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ, అంగం వైపు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంలో ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. రెండోది, అంగంలో బ్లడ్ నిండాక తొందర కిందికి వచ్చేస్తుంటుంది, బ్యాక్ వెళ్ళిపోతుంటుంది, దానికి వీనోజెనిక్ ఈడీ. మూడోది ఏంటంటే నరాలలో దమ్ము లేకపోవడం వల్ల మూడోది న్యూరోజెనిక్ ఈడీ అంటారు. నాలుగోది హార్మోనల్ ఈడీ, హార్మోన్స్ లోపించడం వల్ల వచ్చేది హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఐదోది సైకోజెనిక్, మానసిక ఒత్తిళ్ల వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు సైకోజెనిక్ ఈడీ. ఆరోది ట్రామాటికల్, అంటే దెబ్బ తగిలడం, అంగం మీద దెబ్బ తగిలడం వల్ల అంగస్తంభన సమస్య వస్తే దానికి ట్రామాటికల్ ఈడీ అంటారు. అలాగే ఏడోది, అంగం లోపల కొన్ని టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్తో వాపు ఉంటే ఎండోథీలియల్ టిష్యూస్, ఆ వాపు ఉంటే ఎండోథీలియల్ టిష్యూ అంటే ఈడీ అంటారు. ఎనిమిదోది, షుగర్ వల్ల అంగస్తంభన సమస్య వస్తే డయాబెటిక్ ఈడీ అంటారు. ఈ 8 రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య మగవాళ్ళలో ఉంటుంది. టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు. ఏ సమస్య, అసలు ఏ కారణంతో అయినా అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే యునానిలో చక్కటి పరిష్కారం. మీకు అంగస్తంభన షుగర్ నుంచి రానివ్వండి, ఎండోథీలియల్ దెబ్బ తగలటం వల్ల రానివ్వండి, అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల రానివ్వండి, మీకు సైకోజెనిక్ మానసిక ఒత్తిడి వల్ల కూడా అంగస్తంభన సమస్య దేనివల్ల వచ్చినా కూడా యునానిలో శాశ్వత నివారణ. అంటే ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ అంగస్తంభన సమస్యకు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో, రైట్ ఎఫెక్ట్స్తో, యునాని మందులతో, వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తంభన సమస్యకు పర్మనెంట్ చెక్ పెట్టొచ్చండి. అది యునాని మందులు మేనేజ్మెంట్ కాదు, ఇవాళ వేసుకుంటే అంగంలో స్తంభన నిలకడ ఉంటుందని కాదు. ఒక్కసారి మందులు వాడకుంటే మళ్ళీ అంగస్తంభన కోసం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మీరు విన్నారు కదండి, మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య ఉండి మీ పెళ్లి చేసుకున్న తర్వాత దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చినా, మీ భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినా, అంటే అన్యోన్యత తగ్గిన, గొడవలు ఎక్కువవుతున్న, శృంగారంలో అసంతృప్తి, ఇవన్నీ సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం, అంగస్తంభన సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు విన్నారు కదండి, మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా కూడా ఈ నెంబర్కు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే, మీరు వచ్చే సౌలభ్యం మీకు ఉండి ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడండి. అప్పటి వరకు సెలవు.